నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్, వెరీ 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 సూపర్ టాపిక్ తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్. ఇది అందరికీ ఖచ్చితంగా మనందరికీ కావాల్సిందే. మనందరము ఈ గుణాలు మనలో ఉన్నాయా లేవా, అసలు మన ప్రవర్తన ఎలా ఉంది, అసలు ఏంటన్నది క్లియర్గా తెలుసుకుందాం. ఈ గ్రహాలు మన పైన 100% ప్రభావం చూపిస్తాయి. కొంతమందికి ఆ డేట్లో పుట్టిన, లేదంటే ఒక టైమింగ్స్ ప్రకారము, లేదంటే మంత్ ఇయర్ కూడా వీళ్ళపైన ఈ ప్రభావం అనేది చూపిస్తుంది. ఖచ్చితంగా మనం ఈ గ్రహాల గురించి, మనలోని మనస్తత్వాల గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. అవసరం లేదు ఈ టాపిక్ అంటే ఖచ్చితంగా చూడకండి, దయచేసి ప్లీజ్. ఏదేదో పిచ్చి కామెంట్స్ ఎందుకు చూడాలి? ఇలాంటి వీడియోస్ చూసి వ్యూస్ చూసే ఇలాంటి వీడియోస్ చూడండి, మిగతా వాళ్ళు చూడకండి. మన చెప్పుల వీడియో ఒకటి చేస్తే అది చాలా నెగిటివ్ నాకు వచ్చింది. ఆ ప్రభావం బిజినెస్లో నేను ఒక 15 రోజులు ఎంత లాస్ అయ్యానో నాకు తెలుసు. ఆ లాస్ గురించి మీరు పడొద్దు అన్న ఉద్దేశంతో నేను చేసినా, కానీ ఇలాంటి చాలా మంచి కామెంట్స్ నేను వినకూడదు అనుకుంటున్నాను. దయచేసి అందరి కోసం చేసే ఇదిలో వినాలి, తప్పదు. కానీ వేల మందిలో కొంతమంది మాత్రమే నెగటివ్ అనేది పెడుతున్నారు. దయచేసి మీరు కూడా నెగటివ్ కాకండి. యూనివర్స్కి మీరు కూడా ఒక ఇది కాకండి దయచేసి. ఎందుకంటే యూనివర్స్కి చెడైపోతే లైఫ్లో సక్సెస్ ఉండదు. ఈ మనస్కారకత్వాలు అనేది ఉంటాయి, స్థిరచర రాసులు ఉంటాయి, స్థిరచర నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్స్లో మీరు కాకండి. దయచేసి నా వీడియో పూర్తిగా గ్రహ ప్రభావం అనేది మీకు ఉంటే కనుక చూడండి. నేనైతే నా మనసుతో చెప్తున్నా, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు అనేది మాత్రమే నాకుంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు అని మాత్రమే నేను అనుకొని చేస్తున్నాను. వేరే విధంగా దయచేసి తీసుకోకండి. నాకు ఎక్కడ ఫీలింగ్ లేదు. ఏదో కొంతమంది అంటారు గూగుల్లో వ్యూస్ కోసము మీరు చాలా డబ్బు తీసుకుంటున్నారని. 469 రూపాయలు ఒక్కోసారి ఫీజు తీసుకుంటున్నాను. 1546 రూపాయలకి నేను ఎక్కడ ఏ వ్యూస్ కోసము ఏ గూగుల్కు నేనేం పే చేయట్లేదు. యూట్యూబ్లో మాత్రమే వీడియో చేసి పెడుతున్నాను, అంతే. అంతకన్నా ఏమీ చేయట్లేదు. నచ్చిన టాపిక్ వస్తే మీరే చూస్తున్నారు. చూసి వ్యూస్ అనేటివి చాలా లక్షల్లో కొన్ని వీడియోస్ వెళ్ళినాయి, వేలల్లో వెళ్ళినాయి కొన్ని. అవన్నీ సుత్తి సోది టాపిక్ నేను పెట్టట్లేదు. దయచేసి అందరికీ కావాల్సిన టాపిక్ మాత్రమే చేస్తున్నాను. మీరు కూడా చూసుకొని ముందుకెళ్ళండి. అయితే మనందరం చూద్దాం ఒక చిన్న ఇది. ఈ చిన్న ఇదితో మనందరం సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మనకు కావాలి. మనకు ముందుగా అఫర్మేషన్. ఈ అఫర్మేషన్ గురించి ఇంకా ఎలా వస్తాయి అని పెడుతున్నారు. ఒక ఆయన ఇన్కమ్ ట్యాక్స్కి ఫోన్ చేయాలా అంటున్నాడు. చేయండి, కింద నంబర్ ఉంది, నా పర్సనల్ నంబర్ కూడా మీకు తెలుసు. చేయండి, వచ్చి వాళ్ళే మా లెక్కలు చూస్తారు. వాళ్ళకు టైం, వాళ్ళకు కూడా కోటాను కోట్లు ఉన్న వ్యక్తులు కూడా ఎలా ఉన్నారు, నేను ఆ వచ్చిన డబ్బుని ఏం చేస్తున్నా అన్నది వాళ్ళన్న కనీసం మీకు ముందు డీటెయిల్గా ఓపెన్గా పెడతారు. చూద్దాం. చేయాలనుకుంటే చేయండి బ్రదర్స్. నెక్స్ట్, నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు. ఒక అఫర్మేషన్ మనం యూనివర్స్కి ఇస్తున్న ఒక అప్లికేషన్. దీంతో మనము దినదిన అభివృద్ధి అనేది చెంది మన లైఫ్లో మనం సక్సెస్ కావాలనే ఉద్దేశంతో ఇది చేసే ఉద్దేశం. ఎక్కువ టార్గెట్ పెట్టుకుంటే ఎక్కువ మనకు ఇచ్చే, మనకు బిజినెస్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇచ్చే ఒక శక్తిని ఇస్తుంది. అది ముందుకెళ్దాం. అలాగే
ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరూ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అమ్మ నాన్నలతో పిల్ల పాపలతో అందరితో బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకు మన లైఫ్లో మనకు కావాల్సినవి, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతిరోజు ఓన్లీ ఈ టాపిక్ కోసం చూసే కొత్త వాళ్ళు ఉంటారు. మనం ఏం చేస్తాం న్యూమరాలజీ పరంగా తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నాను. మొబైల్ నంబర్ కావాలి మెయిన్గా మన లైఫ్లో. అలాగే మంచి నేమ్ ఉండాలి. బిజినెస్ అయితే బిజినెస్ బాగుండాలి. లేకపోతే మ్యారేజ్ డేట్ కూడా చాలా బాగుండాలి. నెక్స్ట్ వెహికల్ నంబర్ బాగుండాలి, సిగ్నేచర్ బాగుండాలి. మనకు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆరాశక్తి పవర్ అంటే ఒక దైవశక్తి మన ఇంట్లో ఉండాలి. మన ఇంట్లో వాస్తుకు 100% ఉన్నా కానీ ఖచ్చితంగా ఉండాలి. మన డిస్క్రిప్షన్లో కింద మీ ఇంటికి నెగిటివ్ వస్తే ఏమవుతుంది అన్నది డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. కావాలంటే చూడండి. మన ఇంట్లో ఆరాశక్తి లేకపోతే మాత్రము మీకు అన్ని అపజయాలు, ప్రాబ్లమ్స్ కలుగుతుంటాయి. మీ ప్రవర్తన వేరులా ఉంటే వేరేలా ఉంటుంది. ఆరాశక్తి ఖచ్చితంగా అవసరం. చాలా బాగుండాలి అన్నప్పుడు ఆరాశక్తిని మనం ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు మన లైఫ్లో మనల్ని ప్రభావితం చేసే గ్రహాలు మీకు చాలాసార్లు చెప్పాను, ఎన్నో వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా చూసుకోండి. మన క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఈ గ్రహాలు మనల్ని అప్పుల మీదకి తీసుకెళ్తాయి, సుఖాలకు తీసుకెళ్తాయి. అలాగా మీ మొబైల్ నంబర్లో ఉండొచ్చు, మీ మ్యారేజ్ డేట్లో ఉండొచ్చు. క్లియర్గా ఒకసారి మనం తెలుసుకొని ముందుకెళ్దాం. ఆల్రెడీ ఈ టాపిక్ని ఒకసారి రైట్ చేశాను. అది తక్కువలో చెప్పాను మ్యాటర్ని. ఇప్పుడు ఎక్కువ మ్యాటర్ చెప్పుకుందాం. ఎందుకు అసలు మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. 1 సూర్యుడు అండి, సన్ కూడా అంటాం, చంద్రుడు, గురుడు, రాహువు, ఈయనను నెప్ట్యూన్ అంటాము. మీకు వీళ్ళందరూ తెలుసు అనుకుంటా. ఇది నెప్ట్యూన్ వినుండకపోవచ్చు. బుధుడు, 6 వచ్చేసి శుక్రుడు, లక్ష్మీదేవి అంటాం, డబ్బునిచ్చేటాడు అంటాం, ఇంకా మనకు సుఖాలనిచ్చేట ఆయన కూడా అంటాం. 7 రాహువు, సారీ కేతువు. దీన్ని ఫ్లూటో అంటాము. ఫ్లూటో 9వ గ్రహం అనేది మనం చెప్పుకుంటూ ఉంటాము, ఫ్లూటో గ్రహం. 8 శని, సాటర్న్ కూడా మనం చెప్పొచ్చు, మీకు అందరికి తెలుసు అనుకుంటాను. 9 కుజుడు, ధైర్యశాలి, పోలీసులు కానీ అట్లా చాలా సైన్యాధిపతి అని చెప్పుకోవచ్చు. ఈయనని క్లియర్గా మన డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారంగా కావచ్చు, ఎలాగైనా మనం క్లియర్గా తెలుసుకుందాం. దీంట్లో చరరాశులు, స్థిర రాశులు అనేటివి ఉంటాయి. ఈ చర స్థిర ఎలా ఉంటాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఒకటి గురుడికి, సింపుల్గా గురుడు విద్యనిస్తాడు, ఈయన ఆచరిస్తాడు. ఒక సూర్యుడు ఎవరు? రాజు. ఆ లక్షణాలు, రాజు యొక్క లక్షణాలు, అతని ఒక మినిస్టర్ ఉండొచ్చు, ఒక ముఖ్యమంత్రి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇతను చేసే పని ఒక రాజు పని అంటే ఇతని లక్షణము ఏంటి? నేను రాజ్యాన్ని ఏలాలి, ఒక రాష్ట్రాన్ని ఏలాలి, ఒక మండలిని ఏలాలి, లేకపోతే ఒక ఊరిని ఏలాలి అనే లక్షణము అనేది ఈ రాజు లక్షణము ఉంటుంది. కాకపోతే అతనికి ఉన్న అట్మాస్ఫియర్లో, అతను పుట్టిన ఆ ఫ్యామిలీ వ్యవస్థలో అతను ముందుకు రాలేకపోతుండొచ్చు. ఎందుకంటే కొన్ని ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి కూడా ముందుకు రాకపోతుండొచ్చు. అలాంటి వారు మీరు ఎలా ఉన్నారు మీరు తెలుసుకోండి. చంద్రుడు మనసు కారకుడు. మనసు కారకుడు అంటే
ఉదాహరణకి రెండులో పుట్టిన వాళ్ళు కానీ 21, 23, 24 వీళ్ళందరూ కూడా ఒక మనసు, అంటే ఉదాహరణకి ఇతను ఒక అప్పు ఇచ్చింటాడు ఎవరికైనా, లేకపోతే ఒక షూరిటీ పెడతాడు. ఎవరన్నా వచ్చి ఇతను అడగగానే షూరిటీ ధన్మని పెట్టేస్తాడు. ఎవరికైనా డబ్బు అడగగానే ధన్మని ఇచ్చేస్తాడు. ఈ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా 2 తర్వాత నుంచి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇదే కోవలేకి వస్తారు. అంటే ఇతను ఏం చేస్తాడు, ఇచ్చేస్తాడు. తర్వాత ఇంట్లో భార్య తిడుతుందని చెప్పి మళ్ళీ ఎవరికైతే డబ్బు ఇస్తాడో, ఎవరికైతే షూరిటీ పెడతాడో, ఎవరికైతే ఇదంతా చేస్తాడో అక్కడికి వెళ్ళి మాట్లాడటానికి వెళ్తే అక్కడ అతను ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంటాడు. ఫ్రెండ్ కావచ్చు, ఎవరికైనా సరే డబ్బు ఇచ్చింటాడు, అతను ప్రాబ్లంలో ఉంటాడు. ఇతను ఏం చేస్తాడు, అతని ప్రాబ్లం తెలుసుకొని అతని ప్రాబ్లం ఇతని ప్రాబ్లం లాగా ఊహించుకొని ఇతను వెళ్ళిపోతాడు. మనసు కారకుడు. ఎదుటి వ్యక్తి మనసుని తెలుసుకొని ఇతను స్లో అయిపోతాడు. ఇతని లైఫ్లో ఇతను ఓడిపోయినా కూడా ఇతను బాధపడుకుంటూ అట్లే ఉంటాడు. కానీ ఎదుటి వాళ్ళను నొప్పించకుండా చేసే గుణము అమ్మ గుణము అంటారు దాన్ని. అలాగే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, త్వరగా ప్రేమలో పడుతుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవతల ప్రేమనిచ్చే వ్యక్తి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎలాంటి ఉద్దేశంతో ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకు ఫ్రెండ్లీతో ఉన్నారా అనేది లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 నంబర్ వాళ్ళతో చాలా జాగ్రత్త. మీ పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, మీ భర్త కావచ్చు, ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. దయచేసి చూసుకోండి. నెక్స్ట్ గురుడు అండి. గురుడు ఏంటి, ఇప్పుడు చాణక్యుడు ఉన్నాడని చూసుకోండి, కౌటిల్యుడు ఉన్నాడు చూసుకోండి. వాళ్ళ ఏంటి, రాజ్యాన్ని నడిపిస్తాడు. రాజ్యాన్ని ఏం చేస్తారు, నడిపిస్తారు. ఏం చేస్తారు, ఇతను రాజ్యంలోకి డైరెక్ట్ రాలేడు, కానీ వెనకాల ఉండి వీళ్ళు సలహాలు ఇచ్చి ఈ రాజ్యాన్ని నడిపిస్తారు. ఎవరికి, సూర్యుడికి. వీళ్ళిద్దరికి ఫ్రెండ్లీ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ లోనే చెప్పాను నేను. ఈ ఫ్రెండ్లీ నేచర్తో ఇతనికి సలహాలు ఇచ్చుకుంటూ వెళ్తుంటాడు. ఎక్కువ మీరు కావాలంటే చూసుకోండి. 3లో కనీసం వాళ్ళ 3లో ఎక్కడైనా ఉంటుంది. ఉదాహరణకు నా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది చూడండి, 28/11/1983. నా పైన 3 ప్రభావం చాలా ఉంటుంది. ఈ 3 ప్రభావం ఉన్నప్పుడు సలహాలు ఇస్తుంటారు ఎక్కువ. అంటే ఇలా ఉండండి బాబు, ఇలా చేసుకోండి, ఇట్లా చేసుకుంటే బాగుంటది అనేది నాకు అందుకే అలా వచ్చిందేమో నాకు తెలియదు. కానీ ఈ గురుడు యొక్క పవర్ అదే ఉంటుంది. ఇక్కడ రకరకాల నంబర్లు నన్ను రిప్రజెంటేటివ్ చేస్తున్నాయి నన్ను. కానీ నేను చేసేది పని ఏంటి, ఇక్కడ 1 3 1లు ఉన్నాయి. నాకు రాజ్యాన్ని ఏలాలనుంది, ఒక ఊరిని ఏలాలనుంది. కానీ నాది అది కాదు. నా ఉద్దేశం 10 మంది బాగుపడాలనే తత్వాన్ని ఎక్కువ గురుడు ఏం చేస్తాడు, 10 మంది బాగుపడాలి, 10 మంది ఇలా సలహాలు తీసుకొని సక్సెస్ అవ్వాలి అనేది ఉంటుంది. ఇక్కడ 2 ఎదుటి వ్యక్తుల మనసును అర్థం చేసుకుంటాడు. ఎదుటి వ్యక్తుల మనసులను వెళ్ళి దాంట్లో ఇది చేస్తుంటాడు. అలాగే 8 ఉంది, ఇక్కడ 88 ఉంది నా డేట్ ఆఫ్ బర్త్ లో. ఏం చేపిస్తుంది, న్యాయంగా ఉండాలనిపిస్తుంది. ఒక సక్సెస్ వేలో నాకెందుకు ఇదంతా ఇంతింత రాజ్యాలు ఎందుకు, ఇవెందుకు, అదెందుకు అనే రకరకాలు ఉంటాయి. ఇక్కడ నాకు డైరెక్ట్ నంబర్ 6 వస్తే వేరే ఉండేది. ఇక్కడ మళ్ళీ 1 యొక్క గుణం ఉంటుంది, మళ్ళీ 9 యొక్క గుణం ఉంటుంది. ఈ గుణాలన్నీ ఎన్ని గుణాలు ఉన్నాయి, ఇక్కడ రాజ్యం ఎలానే ఉంటుంది, మళ్ళీ ధైర్యంగా ఉంటాము, సైన్యాధిపతి ఉంటుంది. నేను అందుకే ఇక్కడ 9 ప్రతి ఒక్కరికి, 19లో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒక సైన్యం లాగా ఒక ఇదిలో ఉండాలనిపిస్తుంటుంది. నాకు ఎస్ఐ కోచింగ్ చేసుకొని నేను వెళ్ళాలని చాలా ఇష్టపడ్డా. ఒక ఎస్ఐగా ఉండాలి, లేకపోతే ఒక పోలీస్గా ఉండిపోవాలనే ఉద్దేశంతో చాలా ఉండేది. ఈ 9 నన్ను రిప్రజెంటేటివ్ చేసింది. మనలో లక్షణం ఉంటుంది, కానీ ఏదైతే కరెక్ట్గా మీలో రిప్రజెంటేటివ్ చేస్తుందో అది చూసుకోండి. పరిపరి విధాలుగా పోయి నష్టాలు పోయి కష్టాల పలకాకండి. నెక్స్ట్ రాహు. ఇతను ఏం చేస్తాడు, విజనరీ ఉంటుంది వీళ్ళకి. నేను అమెరికా వెళ్ళాలి, లేకపోతే వేరే దేశాలకు వెళ్ళాలి, ఇట్లా నేను చూసి కోటాను కోట్లు ఇదితో నేను ఎంతో పెద్ద పెద్ద బిజినెస్ చేయాలని చెప్పి మాయ చేసి మర్మాలు చేసి చేస్తాడు. ఒక సక్సెస్ వేలో ముందుకు వెళ్ళడానికి ఎదుటి వ్యక్తులని ఎంతైనా మెస్మరైజింగ్ చేసి చేసే ఒక వ్యక్తి.
ఇతని నంబర్లో ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు కూడా దాదాపు అలాంటి లక్షణాల కిందకి వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాహు విషయంలో డైరెక్ట్ 4 వచ్చినప్పుడు చాలా డేంజరస్ ఉంటుంది. అలాగే ఈ వ్యక్తులతో మీరు చేసినప్పుడు కూడా ఫ్రెండ్షిప్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని చెడ్డవాళ్ళు అంటలేను నేను. వాళ్ళ యొక్క విజనరీతో ఎదుటి వ్యక్తి అదే విజన్తో ఉన్నప్పుడే సక్సెస్ అనేది ఉంటుంది. వీళ్ళను అందుకోలేరు. దాదాపు ఈ విజన్కి వేరే వాళ్ళు అందుకోలేరు. చాలా ఇదిగా ఉంటుంది. అంటే ఒక మంచికి డేంజరే, చెడుకు కూడా డేంజరే వీళ్ళతోని. అందుకనే వీళ్ళతో పార్ట్నర్షిప్స్, వ్యాపారం కానీ అవన్నీ కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ మనకు బుధుడు అండి. బుధుడు ఏం చేస్తాడు? రాజ్యాన్ని వేలడానికి ఈయన ఉండడు, సైన్యాన్ని నడిపించలేడు, మనసులోకి వెళ్ళలేడు, విజనరీ కూడా ఉండదు. కానీ బిజినెస్ మూమెంట్ ఉంటుంది నా దగ్గర. బిజినెస్ శక్తి, ఎలా బిజినెస్ చేస్తే డబ్బు వస్తుంది, ఈ బిజినెస్ లో నాకు ఎలాంటిది వస్తుంది, నీకేంటి నాకేంటి, ప్రతిదీ లెక్కలు వేసుకొని దాంట్లో చేస్తుంది. ఎప్పుడు 5 వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో రిప్రజెంటేటివ్ చేసినప్పుడు, వీళ్ళ మొబైల్ నంబర్ లో ఎక్కువ 5 ఇదైనప్పుడు, అప్పుడు ఎవరు చేరదీయరు, ఎవరు దగ్గరికి రారు. ఇది వితౌట్ చాలా డేంజరస్ ఇది ఉంటుంది. అలాగే మంచి కూడా చాలా ఉంటుంది. వీళ్ళు కోరుకునేటివి రకరకాలుగా ఉంటాయి. ఇక ఉదాహరణకు ఒక మినిస్టరు, రాజు కొడుకు 5 అనుకోండి. వీళ్ళిద్దరికి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. కానీ ఇతను చేసే పని ఏంటి? తండ్రి మినిస్టర్ అయినా, తండ్రి ఒక ముఖ్యమంత్రి అయినా సరే, ఎవరైనా సరే, ఇతను 5లో పుట్టిన వ్యక్తి ఏం చేస్తాడంటే 5 మాత్రమే, మళ్ళీ 14 కాదు, 14 గుణాలు 2 ఉంటాయి దాంట్లో. 5 వ్యక్తి ఏం చేస్తాడు? ఇతను నేను వ్యాపారం చేస్తాను, నాకు బిజినెస్సే కావాలి, వేరే ఏమొద్దు నాకు అని అతను మాట్లాడతాడు. నాకు నువ్వు రాజురా బాబు, నేను రాజు కొడుకు, రాజు కావాలంటే ఇతను వినడు, బలవంతంగా దాంట్లోకి రుద్దబడతాడు. చాలా కేర్ఫుల్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని కనుక్కొని వాళ్ళు ఎందులోకి వెళ్ళాలో పిల్లల్ని కూడా మనం ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. అలాగే శుక్రుడు, ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు కొడుకు కావచ్చు, ఒక వ్యాపారవేత్త కొడుకు కావచ్చు. శుక్రుడు చేసే పని ఏంటి? భోగభాగ్యాలు అనుభవించడం, డబ్బును కానీ వీళ్ళు పుట్టినప్పుడే వీళ్ళతోనే ఆ డబ్బు అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళ తండ్రులకు కూడా అలాంటి పదవులు వచ్చి, డబ్బు వచ్చి, వ్యాపారం వచ్చి వీళ్ళు పుట్టిన దాంట్లో వచ్చేస్తుంది. ఎందుకు అంటే వీళ్ళ లక్షణము వీళ్ళు అనుభవించడానికే పుట్టారు. ఇతను బాబు నాయన నువ్వు మినిస్టర్, నేను ఇస్తాను రా బాబు, నువ్వు వెళ్ళుకో అంటే కూడా బలవంతంగా రుద్దపడతారు వీళ్ళు. ప్రతి దానికి ఇతను భోగభాగ్యాలు అనుభవిస్తుంటారు. నేను విదేశాలకు వెళ్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, నేను ఎంజాయ్ చేస్తాను, తిరుగుతూ ఎంజాయ్మెంట్ మూమెంట్ లో వీళ్ళు ఉంటారు. వీళ్ళ లక్షణము అది. కాబట్టి వీళ్ళని మార్చుకోగలిగేటివి వేరే ఉంటాయి. చూసుకొని ముందుకెళ్ళండి. మ్యారేజ్లు కూడా 6 వచ్చే టైంలలో చేసుకోవద్దు, చాలా డేంజరస్. కేతు అండి, నేను మినిస్టర్ కొడుకే అనుకుందాం, మళ్ళీ ఇక్కడ కూడా మినిస్టర్ కావచ్చు, ఒక ఎవరైనా సరే. ఇతను ఏం చేస్తాడంటే తండ్రి వారసత్వం తీసుకోకుండా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తా, నేను ఆధ్యాత్మికంగా ముందుకెళ్తా, గుడులు కడతాను, గోపురాలు కడతాను, ఇవన్నీ చేస్తాను, ఆధ్యాత్మికంగా యోగాకి వెళ్తాను. ఇవన్నీ కూడా వీళ్ళ లక్షణం. అంటే వీళ్ళు మోక్షకారకులు, మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు. ఒక డాక్టర్స్ గా ఉంటారు, ఒక యాక్టర్స్ గా ఉండేటోళ్ళు వీళ్ళు, శుక్రుడు సంబంధించిన వాళ్ళు. ఇలాగా ఈ డాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారు. ఇక్కడ చిన్న ఉదాహరణ ఒకళ్ళ గురించి చెప్తాను. మన పెద్ద మనిషి గురించి చెప్తాను. 17 పుట్టిన వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు ఆయన మనల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నారు. ఒక రాజు ప్లస్ ఆధ్యాత్మికవేత్తగా ఆయన మన రాజ్యాన్ని నడిపిస్తున్నారు, మన భారతదేశ రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ఆయన మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పటికే తెలిస్తే కింద కామెంట్ పెట్టండి. కరెక్ట్గా మనందరికీ తెలుసు. ఆయన ఇప్పుడు మన ఆధ్యాత్మిక లెవెల్లో మన రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. క్యారెక్టర్ ఇక్కడే మీకు అర్థమైపోయి ఉండాలి. నెక్స్ట్ శని, ఇతను రాజు కొడుకు అయి ఉండొచ్చు. అయితే ఎప్పుడు న్యాయం, ధర్మం ఇవన్నీ ఉండాలి. నాకు ఈ రాజ్యము భోగాలొద్దు,
నేను ఇట్లా దీనికి నేను ఆధ్యాత్మికంగా వెళ్ళను, దేనికి వెళ్ళను. ఎక్కువ వీళ్ళు కోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు. రాజ్యాన్ని వెళ్ళేది కూడా వీళ్ళే ఉంటారు, కానీ న్యాయబద్ధంగా వీళ్ళ చేతికి వస్తుంది. ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రి ఉన్నారు, తెలుసు మీ అందరికీ, తెలిస్తే కామెంట్ పెట్టండి. వీళ్ళందరూ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ తో ఉంటారు కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే కుజుడు సైన్యాధిపతి, పోలీస్కి వెళ్తాను, ఐపీఎస్కి వెళ్తాను. ఈయన కూడా ఒక మినిస్టర్ కొడుకు, ఒక ముఖ్యమంత్రి కొడుకు అనుకుందాం. ఈయన చేసే పని ఏంటి? నేను ఐపీఎస్ వెళ్తాను, ఐఏఎస్ చేస్తాను, ఇవన్నీ ఒక అడ్మినిస్ట్రేషన్ లెవెల్లోకి వెళ్ళాలి. ఒక నాయకుడు, ఒక సైన్యాధిపతిగా నేను వెళ్ళాలి, కొంతమంది రక్షించాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి అనేది ఈయన చేపిస్తాడు. ఇది కూడా మనం ఓన్లీ 1827 కాదు, ఓన్లీ 9 డైరెక్ట్ వచ్చినప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ లోకి మళ్ళీ వెళ్తే ఆ క్యారెక్టరైజేషన్స్ కొంచెం మారిపోతాయి, తండ్రి యొక్క జీన్స్ కూడా కొంచెం వస్తాయి. ఇట్లా రకరకాల రిప్రజెంటేషన్స్ మన యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఆ లైఫ్ ఎలా ఆధారపడి ఉంటుంది, వాళ్ళు ఏం కావాలి, ఏమవుతారు అనేది మీరు ముందే ఈ యొక్క న్యూమరాలజీ ద్వారా కావచ్చు, లేకపోతే ఆస్ట్రాలజీ ద్వారా కావచ్చు, ఎలాగైనా వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఏంటి తెలుసుకొని తల్లిదండ్రులు ముందుకెళ్ళి హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. నేను ఇప్పుడు రియల్ ఈవెంట్స్ అనే ఒక సంస్థని స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరు కూడా డిస్టిక్ కానీ, తాలూకా కానీ, మండల్ లెవెల్ కానీ, విలేజ్ లెవెల్ కానీ ఉండాలి అనుకునే వాళ్ళు మీరు కామెంట్ చేయండి, నేను కూడా ఉంటాను. ఇక్కడ మన ఈ రియల్ ఈవెంట్స్ సంస్థలోకి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా లక్కీ మొబైల్ నంబర్ ఉండాలి. అది నేను ఇచ్చేదే కాదు, మీరైనా తీసుకోవచ్చు. అలాగే లక్కీ మ్యారేజ్ డేట్ ఉండాలి, అది మన దగ్గర మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే నేను మాత్రమే నా డేట్ ప్రకారం, నా టైమింగ్స్ ప్రకారం మీకు ఆ మ్యారేజ్ చేస్తాను. ఎందుకంటే అప్పుడే మీలో రాజు యొక్క లక్షణం, అంటే ఒక డిస్టిక్ కావచ్చు, ఒక మండల్ కావచ్చు, దేనికైనా ఆ లక్షణం అనేది ఏర్పడుతుంది. 10 మందికి మీరు హ్యాపీనెస్ ఇచ్చేది ఏర్పడుతుంది. అలాగే లక్కీ అకౌంట్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నప్పుడే మీరు ఈ సక్సెస్ అనేది మీరు సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా ముందుకెళ్ళండి. హ్యాపీగా మన లైఫ్ బాగా ఉండాలనే ఉద్దేశంతో నేను గ్రామ స్థాయి నుంచి మన రియల్ ఈవెంట్స్ సంస్థ టాస్క్ టీమ్ సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మనందరికీ ఇక్కడ ఈ చేసేది న్యూమరాలజీ ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేస్తున్నాం. మన ఊరిలో ఉన్న వ్యక్తులకి మనం హెల్ప్ చేస్తున్నాం మన టాస్క్ టీం తర్వాత. ఎలా అంటే మీ బిజినెస్ లాస్లో ఉంటాయి, మీ బిజినెస్ని ఎలా పుంజుకొని ఇవ్వాలి, మీ బిజినెస్ను ఎలా మీరు సక్సెస్ చేసుకోవాలి, డబ్బుతో మనం హ్యాపీగా ఉండాలన్నదే ఈ ప్లాను. దీని ప్రకారంగా ముందుకు వెళ్తుంది. కాకపోతే ఒకటే, ఇక్కడ ఫైనాన్స్ మాత్రము తీసుకోము, ఇప్పించబడదు, రెండు ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకొని మన దాంట్లోకి ఎంటర్ అవ్వండి. మనం చేసే ప్రతి పనికి కూడా ఎంతో కొంత పర్సెంటేజ్ అమౌంట్ వాళ్ళు మనం ఇచ్చుకునే సర్వీస్, మన ఇచ్చే సర్వీస్ని బట్టి వాళ్ళు ఇచ్చిన దానికి మాత్రమే మనం తీసుకోవాలి. ఇది మాత్రం క్లియరు. ఇది కూడా మనం చేద్దాం తప్పకుండా. ఈ రియల్ ఈవెంట్స్ సంస్థ 100% ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన రియల్ ఈవెంట్స్ సంస్థ ఉపయోగపడుతుంది. అందరూ మంచి శక్తితో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ.